ఇవాళ దేశవ్యాప్తంగా మండల స్థాయిలో, అసెంబ్లీ స్థాయిలో, పెద్ద ఎత్తున జిల్లా స్థాయిలో తెలంగాణ యాత్ర నిర్వహించాలి. ఈ తెలంగాణ యాత్రలకు రాజకీయాలతో సంబంధం ఉండకూడదు. రాజకీయాలకు అతీతంగా కేవలం జాతీయ పతాకాన్ని మాత్రమే చేతబూని ఈ తెలంగాణ యాత్రలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన కేంద్రంలో ఉన్నటువంటి నాయకత్వం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగరవేయాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా. ఈ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల పెద్ద ఎత్తున ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలి. కొంతమందిలో నిద్రావనంలో ఉన్నటువంటి దేశభక్తిని రగల్చాలి. అదేవిధంగా విద్యార్థుల్లో, యువకుల్లో పెద్ద ఎత్తున చైతన్యాన్ని కలగజేయాలి. ఆనాడు ఎంతమంది ప్రాణత్యాగాల ఫలితంగా, ఆత్మత్యాగాల ఫలితంగా ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించింది అనేటువంటి విషయాన్ని ఈ తరం యువకులకు, విద్యార్థులకు తెలియజెప్పే విధంగా ఈ రకమైనటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులు ఎవరుతున్నారో వారి విగ్రహాన్ని శుభ్రం చేయడం ద్వారా, వారి విగ్రహాలకి అలంకరణ చేయడం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా రాత్రి మాళ్ళు సరిహద్దుల్లో దేశం కోసం పడుగాపులు పడుతూ అనేక సందర్భాల్లో ప్రాణత్యాగాలు కోల్పోతున్నటువంటి త్రివిధ దళాలకు చెందినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వారందరికీ పెద్ద ఎత్తున ఈ ర్యాలీల ద్వారా మనం మనోధైర్యాన్ని ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనకి శ్రీకారం చుట్టింది. మీ వెంట మేము ఉన్నామనేటువంటి ఒక భరోసా ఈ దేశంలో సైనికులకి అందరికీ కూడా మనం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇటీవల కాలంలో చూసాం పహల్గాం దాడి సందర్భంగా ఈ దేశంలో మహిళలు సింధూరం కోల్పోతే ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ భూభాగంలోకి చొచ్చుకుని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద శిబిరాలు ఏవైతే ఉన్నాయో, స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిని ధ్వంసం చేసినటువంటి విధానం, ఎవరైతే పహల్గాం దాడిలో పాల్గొన్నటువంటి సైనికులు ఉన్నారో వారిని గుర్తించి వారిని హతమార్చిన విధానం కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళ దేశానికి భద్రత ఉంది అనేటువంటి భరోసా భారతదేశం ప్రజల్లో కలిగింది. వాళ్ళ దేశానికి ఒక సమర్థమైనటువంటి నాయకుడు ప్రధానిగా ఉన్నాడంటే ఒక విశ్వాసం, నమ్మకం వేళ ప్రజల్లో కలిగింది. ఈవేళ భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నది. గత 3 నెలల క్రితం 5వ ఆర్థిక వ్యవస్థగా ఉంటే ఈవేళ 4వ ఆర్థిక వ్యవస్థగా ఎదిగింది. రాబోయేటువంటి కాలంలో ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతా ఉంది. అంటే ఈ ఎదుగుదలను సహించలేనటువంటి కొన్ని దేశాలు, అగ్రరాజ్యాలుగా పిలువబడినటువంటి కొన్ని దేశాలు భారతదేశం యొక్క ఎదుగుదలను నిరోధించాలి, నియంత్రించాలి అనేటువంటి ఆలోచనతో ఇటీవల కాలంలో చాలా నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి విషయం మీరందరూ కూడా గమనించాలి. అటువంటి సందర్భంలో తాత్కాలికంగా కొంత నష్టం కలుగుతుందనేటువంటి భావన కొంతమంది వ్యాపారస్తుల్లో వచ్చింది. గతంలో కూడా ఇటువంటి బెదిరింపులకు పాల్పడినటువంటి సందర్భంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాల కారణంగా ఆ దేశాలు దిగి వచ్చినటువంటి సంగతి మనంతా కూడా గుర్తించాలి. వేళ భారతదేశం యొక్క ఎదుగుదలను ఎవరు నిరోధించలేదు. ఎన్నికల ముందు మోడీ గారు చెప్పారు,
మాకు మరొక అవకాశం ఇస్తే భారతదేశాన్ని ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతాను. వేళ భారతదేశం అనేక దేశాలకు ఆర్థికపరమైనటువంటి సహాయం అందిస్తుంది గత 11 సంవత్సరాలు. అంత క్రితం భారతదేశం విదేశాల నుండి అప్పులు తెచ్చుకోవడమే కానీ స్వయం సమృద్ధి అయినటువంటి ఆర్థిక వ్యవస్థ లేదు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. ఆయా దేశాల్లో పలు రంగాల్లో ఇవాళ భారతదేశం సహకరిస్తుంది. ఇవాళ రక్షణ రంగంలో భారతదేశం అత్యంత శక్తివంతమైనటువంటి దేశం. ఒకప్పుడు ఈ దేశంలో తయారైనటువంటి రక్షణ ఉత్పత్తులకి సంబంధించి అన్ని పరికరాలను కూడా విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి నుంచి ఈ 11 సంవత్సరాల కాలంలో భారతదేశం సొంతంగా బ్రహ్మోస్ లాంటి ర్యాకెట్ను తయారు చేసుకున్నటువంటి విధానం. ఇవాళ భారతదేశం దాదాపు 100 దేశాలకి రక్షణ రంగం యొక్క ఉత్పత్తులను ఎగుమతి చేస్తుంది అనేటువంటి విషయం మీరంతా గురించారు. భారతదేశం వేళ రక్షణ రంగ ఉత్పత్తులు ఎగుమతి చేయడం ద్వారా దాదాపు 80 లక్షల కోట్ల ఆదాయాన్ని ఇటీవల కాలంలో ఆర్జించింది అనేటువంటి సంగతాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఇటీవల పహల్గామ్ దాడి సందర్భంగా జరిగినటువంటి పరోక్ష యుద్ధంలో పాకిస్తాన్కి భారత్కి పాకిస్తాన్ దిగుమతి చేసుకున్నటువంటి చైనా నుంచి దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ పరికరాలన్నీ సరిగా పనిచేయక విఫలమైపోయినటువంటి సందర్భంలో భారతదేశంలో తయారైనటువంటి రక్షణ ఉత్పత్తులు అవుతున్నాయో అవి పెద్ద ఎత్తున సక్రమంగా పనిచేసి విజయాన్ని చేకూర్చాయనేటువంటి సంగతిని ఈ సందర్భంలో గుర్తు. ఈ ప్రభావం ఎంతగా చైనా మీద పడిందంటే చైనా నుంచి పెద్ద ఎత్తున రక్షణ సామాగ్రి కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకున్నటువంటి దేశాలు ఇటీవల కాలంలో చైనా ఉత్పత్తులన్నీ కూడా యుద్ధ భూమిలో విఫలమయ్యాయనేటువంటి సంగతి తెలుసుకుని చైనాతో కుదుర్చుకున్నటువంటి రక్షణ ఒప్పందాలన్నీ కూడా రద్దు చేసుకున్నాయి అంటే ఈ విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. కాబట్టి ఇవాళ భీమవరం పట్టణంలో పెద్ద ఎత్తున తిరంగా యాత్ర, జాతీయ నాయకుల యొక్క విగ్రహాల్ని పరిశుభ్రంగా చేయడం, ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేయడం లాంటి కార్యక్రమాల్ని పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. మరి ఈ విధంగా పెద్ద ఎత్తున నిర్వహించినటువంటి దేశభక్తులకి, పార్టీలకు అతీతంగా వచ్చినటువంటి అందరికీ కూడా వినమ్రపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్.